వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా పవిత్రోత్సవాలు జరిగాయి. ఈ నెల 18వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు 3వ రోజు పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. కవిత్వ ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక హోమాలు, పూజలు సాంప్రదాయబద్దంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల చివరి రోజు ఆలయ కార్యనిర్వహణ అధికారి KS రామారావు సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ వైదిక సిబ్బంది, అర్చకులచే మండపారాధన పూజల అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ రోజుతో ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో పవిత్రోత్సవాలు సంపూర్ణమైనాయి. ఈ పూర్ణాహుతితో కలశల సంప్రోక్షణతో దేవాలయంలోని ప్రధాన దేవీ దేవతలు, ఉపాలయాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలందరికీ కూడా సంప్రోక్షణ నిర్వహించడం జరిగింది. అందరికీ పవిత్ర మాలాధారణ కూడా మొన్నటి రోజున చేయడం జరిగింది. త్రయాన్నిక దీక్షగా అంటే 3 రోజుల దీక్షగా నిర్వహించినటువంటి పవిత్రోత్సవాలు నేటితో సంపూర్ణమైనాయి. మరి ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మాకు సహకరించిన 50 మంది వైదిక సిబ్బందికి, పురోహితులకు, అలాగే అర్చకులకు, పరిచారకులకు, మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా వెంట ఉండి నడిపిస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులకు, దేవాదాయ శాఖ అమాత్యులకు, స్థానిక ఎమ్మెల్యే ఎంపీలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము. పవిత్రోత్సవాలలో ఏవైనా దోషాలు ఉన్నట్టయితే తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు కానీ, ఆచరణ లోపంలో మంత్రహీనమో క్రియాహీనమో జరిగి ఉండవచ్చు. వాటన్నింటినీ ప్రార్థిస్తూ క్షమాప్రార్థన నిర్వహిస్తూ ఈ పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. వేద మంత్రాల చేత జలాలను మంత్రీకరించి ఆ జలాలతో ప్రోక్షణ నిర్వహించి, హవనము నిర్వహించి, ఆలయం యొక్క పవిత్రత కోసం, ఆలయంలో శక్తి కోసం, బింబాలలోని శక్తిని మరలా పునః ప్రతిష్ఠ చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించబడ్డాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లకు ఇదివరకు ఉన్న పేర్లను పునరుద్దరించాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సంగం బ్యారేజ్కు మంత్రిగా ఉంటూ వర్ణించిన గౌతమ్ రెడ్డి పేరును, నెల్లూరు బ్యారేజ్కు మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరును ఎందుకు తొలగించారని నిలదీశారు. పాత పేర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు వైసీపీ హయాంలో కొనసాగిన పథకాల పేర్లను తొలగిస్తున్నారే తప్ప కొత్తవి ఏమీ చేపట్టడం లేదని ఆరోపించారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు వాటి విస్తరణ పనులు చేపట్టి రైతాంగానికి ఎంతో మేలు చేశారని అన్నారు. ఈరోజు
సమృద్ధిగా సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నెల్లూరు జిల్లాకు సంబంధించి నీరు నింపుకోగలుగుతున్నాం. అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, ఒక వ్యక్తి ఒక మంత్రిగా పనిచేస్తూ మంత్రి హోదాలో ఉంటూ చనిపోవడం జరిగింది. ఇది అరుదైనటువంటి. దేశీ సుబ్బారెడ్డి గారు మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లాలో చనిపోతే, ఆ తర్వాత మంత్రిగా ఉంటూ నెల్లూరు జిల్లాలో చనిపోయినటువంటి రెండో వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. కాబట్టి ఆయన స్మారకార్థం, ఆయన గుర్తుగా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని చెప్పి సంగం బ్యారేజ్కి నామకరణం చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని నామకరణం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టమేమో తెలియదు కానీ హుటాహుటిన ఆ పేరుని తొలగించి దానిని సంగం బ్యారేజ్ కింద మార్చేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నెల్లూరు జిల్లాకి సంబంధించి ఈరోజు ప్రధానంగా తెలుగు గంగ వచ్చిన తర్వాత చిన్న గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో అనేక కాలువలను ఏర్పాటు చేసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో, పాత నెల్లూరు జిల్లాకు సంబంధించి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయినటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన సేవలకి గుర్తుగా నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. మేము సూటిగా అడిగేది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మార్చడం తప్ప అభివృద్ధి గురించి కానీ అభివృద్ధిని గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కనిపించడం లేదు. ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనలతో మనల్ని వదిలి వెళ్ళిపోయారో, వాళ్ళ మార్క్ అంటూ క్రియేట్ చేశారో వాళ్ళ పేర్లు తొలగించాలని చెప్పి దుర్మార్గంగా వాళ్ళ పేర్లు తొలగించడం దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాకు సంబంధించి మేము కోరుకునేది రైతుల ప్రయోజనాల గురించి ఆలోచన చేయండి తప్ప రైతుల ప్రయోజనాలను విస్మరిస్తూ ఈరోజు మేము పేర్లు మార్చేసేసామని చెప్పినటువంటి దానికి నాంది పలకడం దురదృష్టం. ఏ రైతులు కూడా ఈ జిల్లాలో దానిని హర్షించేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, అకాల మరణంతో ఈరోజు అందరికీ దూరమై ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని ఆ ప్రాంత ప్రజలను ఈరోజు ఇష్టపడేటువంటి గౌతమ్ రెడ్డి గారి పేరు వెంటనే మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అని దాన్ని పునర్నామకరణం చేయండి. అదేవిధంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి చిరస్థాయిగా గుండెల్లో నిలుపుకున్నటువంటి వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరిట ఏదైతే గత ప్రభుత్వంలో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్ అన్నారో ఆ పేరును కూడా మరలా మీరు దానిని అదే పేరుతో కొనసాగించేటువంటి విధంగా ఉత్తర్వులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా ప్రజల రైతాంగం కోరిక సంగం నెల్లూరు బ్యారేజ్లో పూర్తి కావాలని, వాటిని పూర్తి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సోమశిల జలాశయానికి సంబంధించి ఏదైతే పనులున్నాయో అవి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మీరు చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా వాటిని పూర్తి చేయాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా 95 నాటి ముఖ్యమంత్రిని చూడాలని రాష్ట్ర ప్రజలు కోరుకోవటం లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అన్నమయ్య జిల్లాలో 5 ఏళ్లుగా బైరటీస్ గనుల దోపిడీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. మంగంపేటలో ఏ గ్రేడ్ బైరటీస్ ఖనిజం అక్రమ తరలింపు, చోరీ కేసును పునః పరిశీలించాలని కోరారు. వైసీపీ పాలనలో రాజకీయ అండతో అనధికారికంగా ఏ గ్రేడ్ ఖనిజాన్ని చోరీ చేశారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, అసలు నిందితులను పట్టుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో జరిగిన ఘోరాలు, దారుణాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, దురాగతాలపైన ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో గత 5 సంవత్సరాలుగా జరిగిన భూ కబ్జాలు గాని, దౌర్జన్యాలు ఈ భారతదేశంలో ఎక్కడా కూడా జరగలేదనే విషయం మీకు అందరికీ కూడా తెలుసు. గత కొద్ది రోజుల క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే, అంటే తాము చేసిన ఈ భూ దందాలు బయటికి వస్తాయనే ఒక భయంతో సబ్ కలెక్టర్ కార్యాలయాన్నే కాల్చివేసిన సంఘటనలు కూడా మనం అందరం కూడా చూసాం. ఇటీవల ఇదే మదనపల్లికి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన దురాగతాలు, ఇంకా దుర్మార్గంగా కబ్జా చేసిన ఆస్తులను తన కుటుంబ సభ్యుల పేరు మీదనే పెట్టుకొని అవి కూడా ఫేక్ రికార్డులను సృష్టించిన సంగతి పైన దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి ఈరోజు అన్నమయ్య జిల్లా ఎస్పీ గారిని కలిసి విన్నవించడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో లేడీ డాన్గా పేరొందిన కట్టా సులోచన, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరులైన మాధవరెడ్డి గారు ఇద్దరు కలిసి వందలాది మంది ప్రజలందరినీ కూడా భయపడిచ్చి, బాధించి వారి ఆస్తులను, భూములను లాక్కోవడం జరిగింది. ముఖ్యంగా కట్టా సులోచన ఆమె ఫేక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేసి
వాటన్నిటిని కూడా తర్వాత మాధవరెడ్డి గారికి అప్పచెప్పడం, మాధవరెడ్డి గారు తర్వాత పెద్దిడి రామచంద్రారెడ్డి గారి వాటి దృష్టికి తీసుకొని పోయి వాటన్నిటి రెవెన్యూ రికార్డులను ట్యాంపర్ చేయడము, మదనపల్లిలో కాకుండా ఇతర ప్రాంతాలకు పోయి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వాళ్ళను సబ్ రిజిస్ట్రార్లను అదిరించి బెదిరించో ప్రలోభ పెట్టో వాటిని రిజిస్టర్ చేయడము, ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లి పట్టణంలో ఉన్న 420/12లో దాదాపు 3 ఎకరాల స్థలం, దాదాపు 6 మంది వ్యక్తులకు సంబంధించిన భూమి, మంచికి 50 సెంట్లు, వాటిని కట్టా సులోచన ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం, వాటిని తీసుకుని మాధవరెడ్డికి ఇవ్వడం, మాధవరెడ్డి మరొకరి పేరుతో రిజిస్టర్ చేయడం, ఫైనల్గా ఆ భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భార్యన స్వర్ణలతారెడ్డి గారి పైన రిజిస్టర్ చేయించడం జరిగింది. రాయలసీమలో ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా సెట్టూరు మండలం లక్ష్మంపల్లి వద్ద గౌరమ్మ వంకలో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ వరదలు మునిగింది. దీంతో అతి కష్టం మీద ట్రాక్టర్ను బయటకు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా కొనసాగుతున్న బంద్, నర్సాపురంలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న విద్యా సంస్థలు. ఘనంగా కాకినాడ జేఎన్టీయూ 17వ ఆవిర్భావ వేడుకలు, అతిథుల చేతుల మీదుగా ప్రతిభావంతులకు అవార్డుల ప్రదానం. శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడానికి సహకరించండి, దాతలను కోరిన ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో వైభవంగా పవిత్రోత్సవాలు, మంగళవారం పూర్ణహుతితో ముగిసిన ఉత్సవాలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.